ప్రాచీన భారత చరిత్ర లోతుల్లోకి స్వాగతం. ఈరోజు మనం కొన్ని వేల ఏళ్ల వెనక్కి ప్రయాణం చేస్తున్నాం. అవును, అంటే చరిత్రకు అందని కాలము నుంచి హ్మ్, మౌర్యుల సామ్రాజ్యం వరకు. సరిగ్గా ఆ కాలంలో జరిగిన కీలక మార్పులను చూద్దాం. మన దగ్గర ఉన్న ఆధారాలు అంటే పురావస్తు ఆధారాలు, కొన్ని సాహిత్య ఆధారాలు, వాటి వెలుగులో ఖచ్చితంగా అసలు మానవ సమాజం ఎలా మొదలైంది, ఎలా రూపుదిద్దుకుంది అని అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. మొదటగా రాతియుగం. చాలా అంటే చాలా సుదీర్ఘకాలం కదా ఇది. అవును, లక్షల సంవత్సరాలు. చరిత్ర పూర్వ యుగం అంటేనే దాదాపు 2,00,000 బీసీ నుంచి క్రీస్తుపూర్వం 3,500 లేదా 2,500 వరకు అంచనా వేస్తారు. అంటే ఆ కాలంలో మానవులు, బహుశా తొలి మానవులు, నెగ్రిటవ్ జాతికి చెందినవారని కొందరంటారు. వాళ్ళు ఎలా బతికారు? వేట, ఆహార సేకరణేనా? ప్రధానంగా అదే. వేటగాళ్లు, సేకరణ చేసేవాళ్లు. అప్పటి గురించి మనకు తెలిసేది వాళ్లు వదిలివెళ్లిన రాతి పనిముట్లు, కొన్నిచోట్ల గుహలలోని చిత్రాల ద్వారానే. ఆ రాతియుగంలో కూడా దశలున్నాయి కదా. ఉన్నాయి. పాత రాతియుగం లేదా పాలియోలిథిక్. దాన్ని మళ్లీ దిగువ, మధ్య, ఎగువ అని విభజిస్తారు. తర్వాత మధ్యరాతియుగం అంటే మెసోలిథిక్. ఆ తర్వాత కొత్త రాతియుగం నియోలిథిక్. భారతదేశంలో ఆనవాళ్లెక్కడెక్కడ దొరికాయి? చాలా చోట్ల, ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని భీంబెట్కా గుహలు. అక్కడ పాతరాతియుగం నుంచి మధ్యరాతియుగం వరకు చిత్రాలు కనిపిస్తాయి. వాళ్ల జీవన విధానం, వేట దృశ్యాలు కొంతవరకు అర్థమవుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కర్నూలు గుహలు చాలా ప్రత్యేకం. అక్కడ ఎముకలతో చేసిన పనిముట్లు దొరికాయి. ఇది భారతదేశంలో చాలా అరుదైన విషయం. హో, ఎముకలతో పనిముట్లా? ఆసక్తికరంగా ఉంది. మరి ఆధునిక మానవుడు అంటే హోమోసేపియన్స్ ఎప్పుడొచ్చారు? ఎగువ పాలియోలిథిక్ కాలంలో, అంటే పాత రాతియుగం చివరి దశలో హోమోసేపియన్స్ ఆవిర్భవించారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పులొచ్చి మధ్యరాతియుగానికి దారితీశాయి. సరే, ఆ తర్వాత కొత్త రాతియుగం నియోలిథిక్. ఇక్కడే పెద్ద మార్పు వచ్చిందంటున్నారు. స్థిర నివాసం వైపు అడుగులు పడ్డాయా? అవును, వ్యవసాయం మొదలైంది. అంటే గోధుమ, బార్లీ లాంటివి పండించడం, పశువులను మచ్చిక చేసుకోవడం, గొర్రెలు, మేకలు, పశువులు వీటిని పెంచడం ప్రారంభించారు. అంటే ఆహారం కోసం వేటాడటం, వెతుక్కోవడం నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే స్థాయికొచ్చారన్నమాట. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద మార్పు. ఆహార భద్రత పెరిగింది. జనాభా పెరగడానికి, ఒకే చోట స్థిరపడి గ్రామాలు ఏర్పడటానికి ఇది దోహదపడింది. బుర్జహోం అని విన్నాను కాశ్మీర్లో. అక్కడ ఏదో ప్రత్యేకతుందట. అవును, బుర్జహోంలో కొన్ని సమాధుల్లో మనుషులతో పాటు కుక్కలను కూడా పూడ్చిపెట్టారు. బహుశా పెంపుడు జంతువులతో వాళ్లకున్న అనుబంధాన్ని ఇది సూచిస్తోందేమో. అక్కడ గుంత ఇళ్లలో నివసించిన ఆధారాలు కూడా ఉన్నాయి. కుండల తయారీ కూడా అప్పుడే మొదలైందా? అవును, నియోలిథిక్ కాలంలోనే చేతితో చేసిన కుండలు, ఆ తర్వాత చక్రం మీద చేసిన కుండలు కూడా వాడుకలోకొచ్చాయి. ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, వండుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఇంకా మెహర్గఢ్ అనే ఒక ప్రదేశం ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది కదా, అక్కడ పత్తి దొరికిందట. నిజమే, అది చాలా ముఖ్యమైన విషయం. సుమారు క్రీస్తుపూర్వం 7,000 నాటికే, అంటే నియోలిథిక్ కాలంలోనే మెహర్గఢ్లో పత్తి పండించిన ఆధారాలు దొరికాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఆధారాలేమో. ఆశ్చర్యంగా ఉంది. ఈ స్థిర జీవనం, వ్యవసాయం, కుండలు ఇవన్నీ కలిసి తరువాతి నాగరికతకు అంటే సింధూలోయ నాగరికతకు పునాది వేశాయా? ఒక రకంగా చెప్పాలంటే అవును. లోహాల వాడకం కూడా నెమ్మదిగా మొదలైంది. మొదట రాగి వాడారు. ఆ దశను చల్కోలిథిక్ యుగం అంటారు. ఈ పరిణామాలన్నీ కలిసి హరప్పా లేదా సింధూలోయ నాగరికత విలసిల్లడానికి దారితీశాయి. సరే, ఇప్పుడు సింధూలోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. సుమారు క్రీస్తుపూర్వం 2,500 నుంచి గదా. వీరి నగర నిర్మాణం అద్భుతమంటారు. నిజంగా అద్భుతం. వాళ్ల నగర ప్రణాళిక చాలా ఆధునికంగా ఉంటుంది. రోడ్లు గ్రిడ్ పద్ధతిలో ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇళ్లన్నీ దాదాపుగా కాలిన ఇటుకలతో కట్టినవే. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ మురుగునీటి పారుదల వ్యవస్థ గురించి గొప్పగా చెప్తారు. నీరు చిన్న కాలువల ద్వారా వీధిలోని పెద్ద భూగర్భ మురుగు కాలువల్లోకి వెళ్లేది. వాటిని శుభ్రం చేయడానికి మ్యాన్హోల్స్ కూడా ఉన్నాయి. ఆ కాలంలో ఇంత వ్యవస్థీకృత పారిశుధ్య వ్యవస్థ ఉండటం నమ్మశక్యం కాదు. వాళ్ల హస్తకళలు కూడా బావుంటాయిట కదా. రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు. చాలా నైపుణ్యం కనిపిస్తుంది.
మొహెంజోదారోలో దొరికిన గడ్డంతో ఉన్న పూజారి రాజులాంటి రాతి విగ్రహం లేదా ఆ నాట్యం చేస్తున్న బాలిక కాంస్య విగ్రహం అది లాస్ట్ వాక్స్ పద్ధతిలో పోతపోశారు. దాని భంగిమ కూడా ప్రత్యేకం. త్రిభంగ భంగిమ అంటారు. త్రిభంగ భంగిమ అంటే 3 వంపులతో ఉంటుందన్నమాట. అవును. అలాగే వాళ్ల టెర్రకోట బొమ్మలు, ముఖ్యంగా మాతృదేవత బొమ్మలు చాలా దొరికాయి. ఇక వాళ్ల ముద్రికలు, సీల్స్ చాలా ప్రసిద్ధి. స్టియటైట్ అనే మెత్తటి రాయితో చేసినవి. వాటిమీద జంతువుల బొమ్మలు, ఇంకా అర్థం కాని లిపి ఉంటుంది. పశుపతి ముద్రిక అని ఒకటి చాలా ముఖ్యమైనదంటారు. అవును. దానిమీద యోగిలాంటి భంగిమలో కూర్చున్న ఒక ఉరువం, చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె వంటి జంతువులు, కింద 2 జింకలుంటాయి. దీని కొందరు శివుడికి తొలి రూపం, ప్రోటోశివ అని భావిస్తారు. కాని అదింకా చర్చనీయాంశమే. వారి కుండల గురించి ఏమైనా ప్రత్యేకత ఉందా? వాళ్ల కుండలు సాధారణంగా ఎరుపు రంగులో ఉండి నల్లరంగుతో డిజైన్లు వేసి ఉంటాయి. చక్రం మీద చాలా బాగా తయారుచేసినవి. ఇక తూనికలు, కొలతలు వాటి గురించి చెప్పండి. ఇది కూడా వాళ్ల వ్యవస్థీకృత స్వభావానికి నిదర్శనం. వాళ్ల తూనిక రాళ్ళు చాలా ప్రామాణికంగా ఘనాకారంలో క్యూబికల్ ఉండేవి. బరువులు 16 గుణకాలలో ఉండేవని గమనించారు. 16 గుణకాల్లోనా? మన పాతకాల 16 అనాల ₹1 లెక్కలాగా ఉందే. అవును. ఆసక్తికరంగా ఆ పోలిక కనిపిస్తుంది. ఇంత ఖచ్చితమైన వ్యవస్థ వాణిజ్యానికి ఎంతగానో ఉపయోగపడి ఉంటుంది. సరే, ఇంత గొప్ప నాగరికత తర్వాత వేదకాలం వచ్చింది. అంటే ఆర్యుల రాకతో ముడిపడి ఉంది అంటారు కదా. సుమారు క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో. సాధారణంగా అలాగే చెప్తారు. తొలి వేదకాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు అంచనా. వీరిని ప్రధానంగా పశుపానక ప్రజలుగా భావిస్తారు. వాళ్ల తొలి గ్రంథం ఋగ్వేదం. పశువులకు, ముఖ్యంగా ఆవులకు చాలా ప్రాధాన్యత ఉండేదట. అవును. ఋగ్వేదంలో పశుసంపద గురించి, ఆవుల గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఆవుల కోసం జరిగే పోరాటాలను గవిష్టి అనేవారని కూడా ఉంది. అంటే సంపదకు కొలమానంగా పశువులను చూసేవారన్మాట. మరి వారి సామాజిక నిర్మాణం ఎలా ఉండేది? సమాజానికి మూలం కుటుంబం, కుల. కొన్ని కుటుంబాలు కలిసి వంశం, విస్. కొన్ని విసులు కలిసి తెగ, జనగా ఏర్పడేవి. రాజు లేదా రాజన్ తెగకు నాయకుడు. పాలనలో సహాయం చేయడానికి సభ, సమితి అనే వేదికలుండేవి. ఈ సభా సమితుల్లో మహిళలు కూడా పాల్గొనేవారా? తొలివేదకాలంలో సభా, సమితి రెండింటిలోనూ మహిళలు పాల్గొన్నారని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. కాని తరువాతి కాలంలో ఆ పరిస్థితి మారింది. మతం ఎలా ఉండేది? విగ్రహాలు పూజించారా? ఇంద్రుడు, యుద్ధదేవుడు, వర్షదేవుడు, అగ్ని, నిప్పుదేవుడు, దేవుళ్లకు మనుషులకు మధ్యవర్తి, వరుణుడు, నీటిదేవుడు, నైతిక నియమాల దేవుడు, సోముడు, మొక్కల దేవుడు, ఒక పానీయం కూడా. యజ్ఞాలు చేసేవారని విన్నాం. అవును. యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. వాళ్ల ప్రార్థనలు ముఖ్యంగా భౌతిక అవసరాల కోసం, అంటే సంతానం, పశువులు, ఆహారం, ఆరోగ్యం, యుద్ధంలో విజయం కోసం ఉండేవి. అంటే ఆ కాలంలో కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ ఎలా ఉంది? ఋగ్వేదంలో 10వ మండలం చివరి భాగంలోని పురుష సూక్తంలో మొట్టమొదటిసారిగా 4 వర్ణాల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రస్తావన వస్తుంది. కాని తొలివేద కాలంలో ఇది అంత కఠినంగా పుట్టుక ఆధారంగా లేదని, బహుశా వృత్తి ఆధారంగా ఉండి కొంత సామాజిక గమనశీలత, సోషల్ మొబిలిటీ ఉండేదని పండితులు భావిస్తారు. అంటే వృత్తి మార్చుకునే అవకాశం ఉండేదేమో. సరే, మరి తరువాతి వేదకాలంలో లేటర్ వేదిక్ ఏజ్ ఏం మార్పులొచ్చాయి? సుమారు క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు. ఇక్కడ పెద్ద మార్పులు జరిగాయి. ఆర్యులు గంగా యమున మైదాన ప్రాంతాలకు విస్తరించారు. ఇనుము వాడకం బాగా పెరిగింది. ఇనుము. దానివల్ల అడవులు నరికి వ్యవసాయం చేయడం సులువై ఉంటుంది గదా. ఖచ్చితంగా. వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది. వరి ముఖ్యమైన పంట అయింది. స్థిరజీవనం బలపడింది. చిన్న చిన్న జనరాజ్యాలు పోయి పెద్ద ప్రాదేశిక రాజ్యాలు, జనపదాలు, ఆ తర్వాత మహాజనపదాలు ఏర్పడ్డాయి. మహాజనపదాలు అంటే రాజ్యాలు బలపడ్డాయన్నమాట. మరి సామాజికంగా వర్ణ వ్యవస్థ ఏమైంది? ఈ కాలంలో వర్ణ వ్యవస్థ మరింత కఠినంగా, పుట్టుక ఆధారితంగా మారింది. బ్రాహ్మణుల ప్రాబల్యం పెరిగింది. యజ్ఞాలు, కర్మకాండలు చాలా విస్తృతమయ్యాయి. ఖర్చుతో కూడుకున్నవి అయ్యాయి. శూద్రుల పరిస్థితి దిగజారింది. ఈ మార్పుల వల్లే కొత్త మతాలు పుట్టాయా? జైనం, బౌద్ధం లాంటివి. అవును. అది ఒక ముఖ్య కారణం.
ఈ కర్మకాండల ఆధిపత్యం, వర్ణ వ్యవస్థలోని అసమానతలు, సామాజిక ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా కొత్త తాత్విక ఆలోచనలు, మతాలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జైన, బౌద్ధ మతాలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటికి క్షత్రియుల నుంచి, వర్తకవర్గమైన వైశ్యుల నుంచి మంచి ఆదరణ లభించింది. వైశ్యులు ఎందుకు ఆదరించారు? ఎందుకంటే వర్ణ వ్యవస్థలో వారికి 3వ స్థానమే ఉన్నా వ్యవసాయం, వాణిజ్యం అభివృద్ధి చెందడంతో వారి ఆర్థిక శక్తి పెరిగింది. కాని మతపరమైన సామాజిక హోదా దానికి తగ్గట్టుగా లేదు. బౌద్ధ, జైన మతాలు వర్ణ వ్యవస్థను ప్రశ్నించడం, అహింసను బోధించడం, ఇది పశుసంపదకు, వ్యవసాయానికి మేలు చేసేది, సరళమైన మార్గాన్ని చూపడం వారికి నచ్చింది. అలాగే నాణేల వాడకం, పంచ్ మార్క్డ్ నాణేలు పెరగడం, పట్టణీకరణ కూడా ఈ కాలంలోనే మొదలైంది. సరే, ఈ మహాజనపదాల కాలం తర్వాత భారతదేశ చరిత్రలో ఒక సుస్థిరమైన పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. అదే మౌర్య సామ్రాజ్యం కదా, క్రీస్తుపూర్వం 321 ప్రాంతంలో. అవును, మగధ కేంద్రంగా ఏర్పడిన ఈ సామ్రాజ్యం భారతదేశంలో మొట్టమొదటి పెద్ద సామ్రాజ్యంగా చెప్పవచ్చు. దీని స్థాపకుడు చంద్రగుప్తు మౌర్యుడు. చాణక్యుడి సహాయంతో నందవంశాన్ని ఓడించి సింహాసనమెక్కాడు అంటాలిగదా? నిజమే. చాణక్యుడు లేదా కౌటిల్యుడు వ్యూహాలు, మార్గదర్శకత్వం చంద్రగుప్తుడికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్ నికేటర్ను కూడా ఓడించి అతనితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ద్వారా వాయువ్య సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు మౌర్యుల అధీనంలోకి వచ్చాయి. సెల్యూకస్ తన రాయబారి మెగస్తీనీస్ను చంద్రగుప్తుడి ఆస్థానానికి పంపాడు. మెగస్తీనిస్ రాసిన ఇండికా ముఖ్యమైన గ్రంథం అంటారు, యోజో అది పూర్తిగా దొరకలేదు. అవును, దానిలోని భాగాలు ఇతర గ్రీకు రచయితల రచనల్లో ఉల్లేఖించబడ్డాయి. అది నాటి మౌర్య సమాజం, పరిపాలన గురించి కొంత సమాచారం ఇస్తుంది. చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడు బిందుసారుడు, ఆ తర్వాత బిందుసారుడి కుమారుడు అశోకుడు రాజ్యానికొచ్చారు. అశోకుడు భారత చరిత్రలో చాలా ముఖ్యమైన పాలకుడు. ముఖ్యంగా కళింగ యుద్ధం తర్వాత అతనిలో వచ్చిన మార్పు గురించి చెప్తారు. అవును, క్రీస్తుపూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధం అశోకుడి జీవితంలో, మౌర్య చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఆ యుద్ధంలో జరిగిన భయంకరమైన రక్తపాతం, ప్రాణనష్టం చూసి అశోకుడు చలించిపోయాడు. యుద్ధాల ద్వారా జయించడం కన్నా ధర్మం ద్వారా జయించడమే నిజమైన విజయమని భావించాడు. అందుకే బౌద్ధమతం స్వీకరించాడా? అవును, బౌద్ధాన్ని స్వీకరించి దాని వ్యాప్తికి కృషి చేశాడు. అయితే ఆయన ప్రచారం చేసిన ధమ్మం కేవలం బౌద్ధమతం కాదు. అంటే ధమ్మమంటే ఏమిటి? అది ఒక నైతిక ప్రవర్తన నియమావళి. అహింస పాటించడం, పెద్దలను, గురువులను గౌరవించడం, బానిసల పట్ల, సేవకుల పట్ల దయగా ఉండటం, అన్ని మతాలను గౌరవించడం, సత్యం పలకడం, దానధర్మాలు చెయ్యడం, ఇలాంటి మంచి విషయాల సారాంశమే ధమ్మం. దీని ప్రజల్లోకెలా తీసుకెళ్లాడు? ప్రధానంగా శాసనాల ద్వారా, రాతి స్తంభాల మీద, పెద్ద బండరాళ్ల మీద, గుహలలో తన ధమ్మ సందేశాలను చెక్కించి సామ్రాజ్యం అంతటా ప్రజలకు అందుబాటులో ఉంచాడు. బ్రాహ్మీ, ఖరోష్ఠీ లిపులలో, ప్రాకృత భాషలో ఇవి ఉన్నాయి. కళింగ యుద్ధం గురించి, తన మార్పు గురించి 13వ శిలాశాసనంలో వివరంగా ఉంది. ధమ్మ మహామాత్యులు అనే అధికారులను కూడా నియమించాడట కదా? అవును, ధమ్మసూత్రాలను ప్రజలకు వివరించడానికి, వాటిని ఆచరించేలా చూడటానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి ఈ ప్రత్యేక అధికారులను నియమించాడు. అశోకుడు ప్రజా సంక్షేమానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. రోడ్లు వేయించడం, బావులు తవ్వడం, ఆస్పత్రులు కట్టించడం వంటి పనులు చేశాడు. మన జాతీయ చిహ్నం కూడా అశోకుడి కాలం నాటిదే కదా? అవును, సారనాథ్లోని అశోక స్తంభంపై భాగంలో ఉన్న 4 సింహాల తలాటం, లయన్ క్యాపిటల్నే మనం జాతీయ చిహ్నంగా స్వీకరించాం. అలాగే సాంచి స్తూపం లాంటి గొప్ప బౌద్ధ కట్టడాలు కూడా ఆయన కాలంలోనే నిర్మించబడ్డాయి లేదా విస్తరించబడ్డాయి. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏమైంది? అశోకుడి తర్వాత వచ్చిన పాలకులు అంత సమర్థులు కాకపోవడం, సామ్రాజ్యం చాలా పెద్దదిగా ఉండడం, ఆర్థిక భారం, ఇతర కారణాల వల్ల క్రమంగా బలహీనపడి, చివరి మౌర్యరాజు బృహద్రథుడిని, అతని సేనాని పుష్యమిత్ర శుంగుడు చంపి శుంగవంశాన్ని స్థాపించడంతో మౌర్య సామ్రాజ్యం అంతమైంది. అంటే మనం చూస్తే రాతి పనిముట్లు వాడుతూ, వేటాడుతూ తిరిగిన దశ నుంచి వ్యవసాయం నేర్చుకొని గ్రామాలు కట్టి, తర్వాత వ్యవస్థీకృత నగరాలు నిర్మించి గొప్ప నాగరికతను సృష్టించి, ఆ తర్వాత వేదకాలపు ఆలోచనలు,
యజ్ఞాలు, వాటికి ప్రతిస్పందనగా వచ్చిన కొత్త మతాలు, చివరకు ఒక సువిశాల సామ్రాజ్యం, ధర్మబద్ధమైన పాలన అనే ఆలోచన వరకు భారత ఉపఖండం ఎంత సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రయాణం చేసిందో కదా. నిజంగా ఈ సుదీర్ఘ ప్రయాణంలోనే భారత నాగరికత పునాదులు పడ్డాయి. ఇక్కడ మనం ముగించే ముందు ఒక విషయం ఆలోచించాలి. ఏంటది? సాంకేతిక ఆవిష్కరణలు, లోహాలను ఎలా వాడాలి, నగరాలను ఎలా నిర్మించాలి వంటివి, ఇంకా తాత్విక చింతన, వేదాల్లో చెప్పిన విషయాలు, బౌద్ధం జైనం బోధించిన విలువలు, ఇవన్నీ తరువాతి వేల సంవత్సరాల భారత చరిత్రను, సంస్కృతిని ఎంత బలంగా ప్రభావితం చేశాయి. వాటి ప్రభావం, ఆ ఆలోచనల ప్రతిధ్వని ఈరోజు మన సమాజంలో, మన ఆలోచనల్లో కూడా ఇంకా వినిపిస్తూనే ఉందేమో. ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న కదా.